श्री सच्चिदानंद
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाब
సాయి బాబా సాయి బాబా సాయి బాబా
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Baba, Sai Baba. Sai Baba, Sai 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 Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 44వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఒకసారి జోగు బాబాను, నా స్థితి ఇంకా ఇదేనా, నా కర్మగతి విచిత్రం, నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను,
అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా. మరి దేవా, ఈ చెంచల మనసుకు ఇంకా శాంతి లేదు ఎందుకు? నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి! సత్పురుషుల సాంగత్యంలో లభించింది ఇదేనా? సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించాడు. భక్తుని ఆ మొరవిని సాయి సమర్థులు పరమ ప్రీతితో జోగుకు ఏమని ప్రత్యుత్తరమిచ్చారో స్వస్థ చిత్తులై ఆలకించండి. నీ దుష్కర్మలు నశించి నీ పుణ్య పాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూచినప్పుడు నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాస బంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడవని తలుస్తాను. విషయ సుఖాలలోని ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వలన బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది. అతనికి పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతిని పొందింది. మరణించడానికి ముందే జోగు సన్యసించాడు. దాని బ్రహ్మలో విలీనుడయ్యాడు. సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిణమించి సాయి యొక్క వచనం సత్యమైంది. జోగు నిజంగా భాగ్యశాలి. భక్తుల శ్రేయస్సు కొరకు తప్పించిపోయే దీన దయాళువైన సాయి షిరిడిలో త్రికాలాలలో బోధామృతాన్ని కురిపించేవారు. దానిని వినండి. నా యందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్నే జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలయందు నిష్కృతి కలుగుతుంది. నా సేవయందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకుని అక్కడే ఉంటాను. నాకు అనన్య శరణు వచ్చి అనవరతం నా స్మరణ చేసేవారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. ముందుగా నాకు అర్పించగా ఏం తినకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడు నా నిధిధ్యాసలో ఉండే వారి ఆధీనంలో నేను ఉంటాను. ఆకలి దప్పులు కూడా నేనే అయ్యి నా సమానులు మరెవరూ లేరని తలచేవారిని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. తల్లి, తండ్రి, బంధువులు, ఆప్తులు, ఇష్టులు, భార్యాబిడ్డలు వీరి మోహం నుండి బయటపడిన వారే నా చరణాలందు భక్తి కలిగి ఉంటారు. వర్షాకాలంలో అనేక నదులు సముద్రంలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని మరచిపోతాయి. అవి మహాసాగరమైపోతాయి. నదుల రూపాలు వారి పేర్లు పోయి వారి నీరు కూడా సాగరంలో కలిసిపోయి సరితా సాగరాల లగ్నమైనట్లు ఏకమైపోగా ద్వైతం పోతుంది. అటువంటి ఏకత్వాన్ని పొందిన భక్తుల మనసులు నామరూపాలను మరచిపోయి వారు నన్ను ఆత్మస్వరూపంగా చూస్తారు. వారికి నాకంటే వేరే చోటే లేదు. నేను పరుశువేదిని కాను, ఒట్టి రాయిని అని తెలపడానికి పుస్తక పండితులు ఇనుప ముక్కను తెచ్చి నాపై ప్రయోగించారు. అలా ఇనుప కమ్మితో నన్ను కొట్టగా అది సువర్ణమైపోయింది. దానితో నేను రాయిని కానని వారికి చిత్రమైన అనుభవం కలిగింది. అణు ప్రమాణమైన గర్వం లేకుండా మీ హృదయంలో ఉన్న నన్ను శరణుజొచ్చితే వెంటనే అజ్ఞానం నశించిపోయి శ్రవణం చేయవలసిన అవసరం ముగిసిపోతుంది. అజ్ఞానం శరీరమే నేను అనే బుద్ధిని కలుగజేస్తుంది. ఈ బుద్ధి కారణంగానే ఆది వ్యాధులు కలుగుతాయి. ఈ బుద్ధే ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషులను విధి నిషేధాల వద్దకు నెట్టుతుంది. నేను ఇప్పుడు ఎక్కడున్నానో నన్ను ఎలా కలుసుకోగలరని మీరు అనుకుంటారు కదూ. నేను మీ హృదయాలలోనే తిష్ట వేసుకుని ఉన్నాను. ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను. హృదయంలో ఎవరున్నారు, వారు ఎలా, ఎటువంటి లక్షణాలతో ఉంటారు, వారిని తెలుసుకోవడానికి గుర్తులేవి అని మీరు అడుగుతారు. హృదయంలో ఉన్నవారు ఎవరు, వారిని ఎలా శరణు వేడాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. సృష్టిలో అనేక రకాల పేర్లు, రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని గణించడం సాధ్యం కాదు. ఈ నామరూపాలనే మాయ యొక్క స్వరూపం. అట్లే సత్వ, రజస్, తమస్సు అనే త్రిగుణాలకు అవతల సత్ తత్వం యొక్క స్ఫురణ. అదే హృదయంలో ఉన్న రూపమని తెలుసుకోండి. నామరూపాలు లేకుండా మిగిలిన నీవు హృదయంలో ఉన్న వాని లక్షణమని తెలుసుకుని వారిని శరణు వేడాలి. హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు అన్ని ప్రాణులలోనూ నేనే విస్తరించి ఉన్నాను అని, నేను లేని చోటే లేదని అర్థమవుతుంది. ఈ దృష్టితో అభ్యాసం చేయగా చేయగా
నా సర్వవ్యాపకత్వం అనుభవంలోనికి వస్తుంది. అప్పుడు మీరు నాతో సామరస్యాన్ని పొంది సంపూర్ణ అనన్యత్వాన్ని అనుభవిస్తారు. ధ్యానం చైతన్యంలో లగ్నమై అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. గంగాజలాన్ని తాకకుండానే గంగా స్నానమవుతుంది. ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మలందు అభిమానం ఉండటం వలన బంధనం ఏర్పడుతుంది. కనుక జ్ఞానులు వానికై ప్రాకులాడక ఎల్లప్పుడూ అంతరంగంలో జాగరూకులై ఉంటారు. స్వస్వరూపంలో ధ్యానమగ్నులై అక్కడి నుండి అణువంతైనా కదలకుండా ఉంటారు. వారికి సమాధిలో ఉండడం లేదా సమాధి నుండి లేవటం అనే రెండితోనూ ప్రయోజనం లేదు. అందువల్ల శ్రోతల చరణాలకు శిరస్సు వంచి అత్యంత ప్రేమగా విన్నవించడం. దేవుడు, సత్పురుషులు, భక్తులు వీరందరి యందు భక్తి గౌరవాలను కలిగి ఉండండి. ఎవరైనా సరే ఎవరిని గురించి అయినా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లు, నా హృదయాన్ని గాయపరిచినట్లు అని తెలుసుకోండి అని బాబా తరచూ చెప్పేవారు. చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే, కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు. ఈ విధంగా సాయిబాబా సర్వత్రా సర్వప్రాణులలోనూ లోపల బయట నిండి ఉన్నారు. వారికి ప్రేమ ఒక్కటి తప్ప ఏది ఇష్టం లేదు. పరమ మంగళకరమైన పరమామృతం వారి నోటి నుండి ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ. ఇది ఏ భాగ్యవంతునికి తెలియదు? వారితో సహపంక్తి భోజన లాభాన్ని పొంది వారితో నవ్వుతూ ఆడుతూ వ్యవహరించిన వారికి, వారి కోసం తప్పించిన వారి మనసుకు ఏమనిపించుంటుంది? ఇటువంటి శిష్టాచార భోజన సమయాన నేను కూడా వారి ఉచ్చిష్ట భోజనానికి అధికారిని. ఆ ఒక్కొక్క కణాన్ని సేకరించి ఉంచాను. వారిని ఆనందంగా పంచిపెడతాను. ఇంతవరకు జరిగిన కథల కర్తృత్వాన్ని హేమాడ్ పంత్కు ఆపాదించడమా? కథ యొక్క వక్త సాయి సమర్థులు, రాసేవారు రాయించేవారు కూడా వారే. ఈ సాయి సమర్థుని కథను ఎంత వర్ణించినా నా మనసుకు తృప్తి లేదు. ఎప్పుడూ నాకు అదే ధ్యాస. అంతేగాక శ్రవణం చేసిన శ్రోతలకు కూడా ఆనందం. సాయి కీర్తిని గానం చేసిన వారు, సద్భావంతో ఆలకించిన వారు ఉభయులు సాయి స్వరూపులవుతారు. మీరు దీనిని దృఢంగా తెలుసుకోండి. ఇప్పుడు హేమాడ్ ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి సాయికి సమర్పించి ప్రేమతో వారి చరణాలను పట్టుకుని తరువాతి కథను చెప్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో శ్రీ సాయినాథుల నిర్యాణమును 44వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 45వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. తిరగలలో సహజంగా విసురుతూ తమ సచ్చరిత్ర రచనను స్మరింపజేసి భక్తులను సన్మార్గంలో పెట్టే వారి కౌశల్యం ఎంత అలౌకికమైనది! పరమ పురుషార్థమైన మోక్షం కంటే గురుచరణాలు సమర్థవంతమైనవి. ఇటువంటి గురువు యొక్క చరణతీర్థాన్ని సేవిస్తే మోక్షము తెలియకుండానే ఇంట్లో ప్రవేశిస్తుంది. గురువు కరుణిస్తేనే ఈ ప్రపంచము సుఖమయం అవుతుంది. జరగవని తలచినవి జరుగుతాయి. గురువు అరక్షణంలో ఒడ్డును చేరుస్తారు. గ్రంథము ఇంతగా వ్రాయబడింది, కానీ కథ సంక్షిప్తంగానే చెప్పబడింది. సాయి యొక్క అమోక్షమైన కీర్తిని నేనెంతని వర్ణించను? ఎవరి దర్శనంతో నిత్యం తృప్తి, ఎవరి సావాసంతో ఆనందం భుక్తి, ఎవరి వలన భవభయము విముక్తి కలుగుతాయో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన పరమార్థ ప్రవృత్తి, ఎవరి వలన మాయామోహ నివృత్తి, ఎవరి వలన అత్యంత క్షేమం కలుగుతుందో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన భవభయ భీతి ఉండదో, ఎవరి వలన న్యాయము నీతి జాగ్రత్తమవుతాయో, ఎవరి వలన కష్టాల్లో మనసుకు ధైర్యం కలుగుతుందో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. మనం ధ్యానించుకోవటానికి సాయిబాబా తమ రూపాన్ని మన మనసుల్లో స్థాపించి తమ అవతారాన్ని చాలించి తమ ధామానికి వెళ్ళిపోయారు. వారి యోగ స్థితి అంతుపట్టనది. అవతార కార్యము సంపూర్ణం కాగానే వారి పార్థవ శరీరము కనిపించకుండా పోయింది. అయినా ఈ గ్రంథము ఈ వాధ్యాయమూర్తిని అనుక్షణము గుర్తుకు తెస్తుంది. అంతేకాక
వారి చరిత్రని పఠించిన, విన్న మనసుకి లభించే ఏకాగ్రత, దానివల్ల కలిగే అపూర్వత వర్ణాతీతమైనది. వర్ణాతీతమైన శాంతిని ఎలా వర్ణించను? శ్రోతలైన మీరందరూ జ్ఞానులు. నేను మీ ముందు అల్పుణ్ణి. అయినా సాయి యొక్క ఈ వాక్ యజ్ఞానాన్ని మీరు కృతజ్ఞతాభావంతో ఆదరించండి. కళ్యాణప్రదమైన ఈ వాక్ యజ్ఞాన్ని నా వంటి అజ్ఞాని ద్వారా సాయి పూర్తిగా సాధించుకున్నారని సర్వజ్ఞులైన శ్రోతలు ఎరుగుదురు. సాయి చరణాలను వందనం చేసి ఏకాగ్ర మనసుతో మహామంగళకరము పరమ పావనమైన ఈ చరిత్రాన్ని శ్రవణం చేస్తే భక్తుల మరియు తమ శ్రేయస్సును సాధించుకోవటానికి అనన్య మనసుతో భక్తిగా ఈ కథామృతాన్ని సేవించే భక్తుల స్వార్థపరమైన కోరికలనే కాక పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు. వారి సేవ ఎప్పుడూ వృధా కాదు. చివరకు అది వారిని కృతార్థులను చేస్తుంది. ఈ గ్రంథంలోని 44వ అధ్యాయము చివర సాయి నిర్యాణాన్ని గురించి విన్నారు కదా. అయినా ఈ గ్రంథం ఇంకా ముందుకు సాగుతూ ఉంది. మరి ఇదేం చమత్కారమో అర్థం కావటం లేదు. గత అధ్యాయంలో యథాక్రమంగా సాయిబాబా నిర్యాణాన్ని పూర్తిగా వర్ణించిన సాలిపురుగు వలె సాయి లీలలకు క్షణమైనా విశ్రాంతి లేదు. వాస్తవానికి ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. సాయి జనన మరణాలకు అతీతులు. వారి నిర్యాణం కేవలం శరీరానికే. అందుచేత మునుపటి వలె అవ్యక్తంలో ఉన్నారు. శరీరం పోయింది, దాంతో ఆకారము పోయింది. కానీ వారు ఎప్పటి వలె అవ్యక్తంలో ఉన్నారు. శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వారి లీలలు అందరికీ విదితమే. అసంఖ్యాకంగా ఉన్న లీలలను వర్ణించాలంటే గ్రంథము పెద్దదైపోతుంది. అందువల్ల శ్రోతలకు వానిలోని సారాన్ని మనవి చేస్తాను. మనము భాగ్యవంతులము, ధన్యులము. సాయిబాబా అవతరించిన కాలంలో వారి సాన్నిధ్యము సహజ సిద్ధంగా లభించింది. అయినా మన చిత్తవృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? సర్వేంద్రియాలకు సాయి పైన భక్తి ఉండటమే నిజమైన ఆరాధన. లేకపోతే కాళ్లతో సాయిని చూస్తున్నా, మాట్లాడాలని తలచిన నోరు పెగలదు. చెవులు సాయి కీర్తనలు వింటుండగా జివహ మధురమైన మామిడి పండ్ల రసంతో నిమగ్నమైతే ఎలా? చేతులు సాయి పాదాలను స్మరిస్తుండగా మృదువైన పరమ సుఖము గుర్తుకొస్తే ఎలా? ఒక క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయి భక్తుడా? ప్రపంచమంతా విరక్తి కలిగిన వారికి భగవంతుని చరణాల యందు ఆసక్తి ఎలా ఉంటుంది? ఒక భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే వారిని మామగారని, మరిది అని లేక అన్నాను తలిచి వారికి గౌరవంగా వందనం చేస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. అట్టి పతివ్రత స్త్రీ మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ఆమె తన ఇల్లు ఎప్పుడు విడిచి పెట్టదు. ఆమెకు తన భర్త పైననే అమిత ప్రేమ. ఆమెకు జీవితాంతం ఆధారం అతడొక్కడే కదా. పతివ్రత సాధ్వి సతి అన్యులను భర్తగా తలచి దర్శించుకోవాలని ఎన్నడూ మనసులోనైనా తలవదు. ఆమెకు తన భర్తయే సర్వస్వం. ఇతరులు ఎవరైనా సరే అతని సమానులు కాలేరు. అతని యందే ఆమెకు అనన్యమైన ప్రేమ ఉంటుంది. ఇదే విధంగా శిష్యుడు కూడా గురు చరణాల యందు భక్తి కలిగి ఉండాలి. పతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమకు ఉపమానంగా చెప్తారు. కానీ గురువు యొక్క ప్రేమకు పరిమితి అంటూ లేదు. ఆ ప్రేమలోని మహిమను ఉత్తమ శిష్యుడే తెలుసుకుంటాడు. ప్రపంచంలోనే ఏ సహాయం చేయలేని వారు ఇక పరమార్థంలో ఏం సహాయం చేయగలరు? వియ్యంకుని పైన కానీ, అల్లుని పైన కానీ, లేదా భార్యపై కానీ ఎవరిపైన నమ్మకం పెట్టుకోకండి. తల్లి తండ్రి మమకారాన్ని చూపుతారు. పుత్రుడు తన ఆస్తిపైన దృష్టి ఉంచుతాడు. భార్య తన పసుపు కుంకాల కోసం ఏడుస్తుంది. పరమార్థంలో సహాయం చేసేవారు ఎవరు లేరు. పరమార్థం సంపాదించుకోవడంలో సహాయపడేవారు ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే
చివరకు మనమే మిగులుతాం. నిత్య వివేకంతో ఐహిక ఆముషిక సుఖాల ఫల భోగాలను త్యాజించి శమధమాది షట్ సంపత్తిని సంపాదించి మోక్షాన్ని సాధించేవారు ధన్యులు. ఎవరి యందు ఏ ఆశ లేకుండా ఆత్మ యందు దృఢమైన విశ్వాసం ఉంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునే వారికే పరమార్థం సిద్ధిస్తుంది. బ్రహ్మ నిత్యం, జగత్తు అనిత్యం. ఒక్క గురువే నిజమైన బ్రహ్మ. అనిత్వాన్ని, అశాశ్వతమైన దానిని విడిచి ఒక్క గురువునే ధ్యానించాలి. ఇది భావన సాత్యత్య సాధన. అనిత్యము శాశ్వతము అయిన వాణిని విడిచిపెడితే వైరాగ్యం జనిస్తుంది. సద్గురువు బ్రహ్మ చైతన్య ఘనుడు. సకల ప్రాణులలో భగవంతుడే ఉన్నాడన్న భావన కలగడం. దీనినే అభేద ఉపాసన అని అంటారు. కంసుడు, రావణుడు, కీటకం వల్లే ఎల్లప్పుడూ ప్రేమతో కానీ లేదా భయంతో కానీ దేనినైనా ధ్యానం చేసేవారు ధ్యేయమైపోతారు. అయితే ధ్యానం అనన్యంగా ఉండాలి. ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు. ధ్యానాన్ని అభ్యాసం చేసేవారు తమను తాము తప్పక తరింపు చేసుకుంటారు. తాను జీవుడు అన్న భావాన్ని పూర్తిగా విస్మరించి ప్రపంచ ధ్యాసే లేకుండా ఆత్మానుసంధ సుఖంలో ఉండేవారికి ఎక్కడి జననం, ఎక్కడి మరణం. గురువు యొక్క నామాన్ని జపించడం వలన పరమానందం జనిస్తుంది. సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది. నామం యొక్క మహిమ ఇంతకంటే వేరే ఏముంటుంది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. ఇటువంటి మహిమగల నామం ఉన్న వారికి నేను భక్తితో ప్రణామం చేస్తాను. కాయ వాచ మనస నేను వారికి అనన్య శరణు జొచ్చుతాను. ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక కథను నేను ఇప్పుడే శ్రోతలకు చెబుతాను. మీరు మీ శ్రేయస్సు కొరకు ఏకాగ్ర చిత్తంతో ఆలోచించండి. సాయి సమర్థుని ఆజ్ఞ మేరకు క్రీస్తుశేషులు కాకా దీక్షిత్ నిత్యం నియమంగా భాగవతాన్ని పఠించేవారు అని అందరికీ తెలిసినదే. ఒకరోజు దీక్షిత్ ముంబైలో చౌపాటీలో కాకా మహాజని ఇంటిలో భోజనం చేసి గ్రంథాన్ని పఠించసాగాడు. అద్వితీయమైన ఏకాదశ స్కందంలో రసభరితమైన 2వ అధ్యాయాన్ని వింటున్న శ్రోతల మనస్సులు సుఖశాంతులతో నిండిపోయాయి. బాబా భక్తుడైన మాధవరావు అతనితో సహా కాకా మహాజని ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినడానికి కూర్చున్నారు. భాగ్యం కొద్దీ కథ కూడా చాలా మధురమైంది. శ్రోతల కోరికలను తీర్చి భగవద్భక్తి యందు ప్రీతిని కలిగించే మంచి సందర్భం. కవి, హరి, అంతరిక్ష మొదలైన 9 మంది ఋషభుక్తుల దీపకులు చెప్పిన జ్ఞానబోధ ప్రధానము ఆనందదాయకము అయిన మధుర కథ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. బాబా భక్తుడైన మాధవరావు అతనితో సహా కాకా మహాజని ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినటానికి కూర్చున్నారు. భాగ్యం కొద్దీ కథ కూడా చాలా మధురమైనది. శ్రోతల కోరికలను తీర్చి భగవద్భక్తి యందు ప్రీతిని కలిగించే మంచి సందర్భం. కవి, హరి, అంతరిక్ష మొదలైన 9 మంది ఋషభక్తుల దీపకులు చెప్పిన జ్ఞానబోధ ప్రధానము ఆనందదాయకము అయిన మధుర కథ. ఆ 9 మంది భగవత్ స్వరూపులు అమితమైన క్షమాశాంతి కలవారు. భాగవత ధర్మ మహిమను వారు వర్ణించగా జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. అత్యంత సుఖమైనది ఏది? హరి యొక్క పరమ భక్తి ఎటువంటిది? హరిమాయను దాటే సుగమ ఉపాయం ఏది అంటే శ్రేయస్సును కలిగించే ఉత్తమమైన గురు చరణాలు. కర్మ, అకర్మ మరియు వికర్మ ఈ అన్నిటి మర్మం ఒక్కటే. గురువే పరమాత్మ స్వరూపం. గురువు యందు భక్తి భాగవత ధర్మం. హరి చరిత్రను, వారి అవతారాల విశిష్టతను ద్రుమిలనాథుడు వర్ణించాడు.
మరియు పురుషోవతార లక్షణాలను చెప్పి నారాయణుని రూపాన్ని వర్ణించాడు. జనక మహారాజుకు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద విహిత కర్మలను వదిలిన వారందరూ నాశనమవుతారని చెప్పాడు. హరి సర్వ ప్రాణులలోనూ ఉన్నాడు కనుక ఎవరిని ద్వేషించరాదు. ప్రతి ప్రాణియందు పరమేశ్వరుని చూడాలి. దేవుడు లేని చోటు అంటూ లేదు. చివర 9వ వాడు కరభాజనుడు కృత త్రేతాది యుగాలలో ఏ దేవతల మూర్తులను ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి అని వివరించాడు. కలియుగంలో ఒకటే సాధన, హరి యొక్క గురువు యొక్క చరణ స్మరణ. దానితోనే భవభయ హరణం. చరణాగతులకు ఇది ఒక్కటే శరణం. ఈ విధంగా గ్రంథ పఠనానంతరం కాకాసాహేబు ఈ నవనాదుల చర్యలు వారి మనోవృత్తి అంతుపట్టనివి కదా అని అన్నాడు. మాధవరావుతో ప్రేమగా, ఈ భక్తి ఎంత కఠినమైనది, మన వంటి మూడులకు అంతటి శక్తి ఎక్కడిది? జన్మ జన్మలకు ఇది సాధ్యం కాదు. గొప్ప దిట్టలైన ఆ నవనాదులు ఎక్కడ? మొదటి నుండి పాపులమైన మనం ఎక్కడ? ఈ భక్తి అంత సులభ సాధ్యమా? సచ్చిత్ రూపులైన వారు ధన్యులు. మనకు ఈ భక్తి లభిస్తుందా? మనకిక తరుణోపాయం ఏది? నేను హతాశున్నైపోయాను, ఈ జన్మ వ్యర్థమైపోయింది అని అన్నాడు. కాకాసాహెబ్ ప్రేమమయుడైన భక్తుడు. అతని మనసు స్థిరంగా ఉండక చంచలమై ఎందుకు తపన పడుతున్నాడు అని శ్యామ మనసులో బాధ. శ్యామ అంటే మాధవరావుకు కాకాసాహెబ్పై అభిమానం. అతనికి కాకా యొక్క దైన్యం అస్సలు నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి ఇంతటి దైన్యం ఎందుకు? అతడి జీవించడం వ్యర్థం. సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు? నవనాదుల భక్తి ప్రబలమైనదే కావచ్చు, కానీ మన భక్తిలో ప్రేమ లేదు. టీకా సహితంగా ఏకనాథ భాగవతంలోని ఏకాదశ స్కందం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజు పఠించాలని బాబా ఆజ్ఞ కదా. దానిని బట్టి హరినామ స్మరణ గురుస్మరణ సాధన అని బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా? దీనితో మనం భవాన్ని ధరించగలం. మీకు ఎందుకు చింత అని అన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కానీ ఆ నవయోగుల చరిత్ర, వారి అసిధార వ్రతం ఏ కొంచెమైనా మనకు సాధ్యమా అని కాకా ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు. నవయోగుల భక్తియే శ్రేష్టమైనది. అది ఏ సాధనతో లభిస్తుంది? ఆ భక్తి ద్వారానే భగవంతుని సాన్నిధ్యం అని మనసులో వేదన పట్టుకుంది. కూర్చున్నా పడుకున్నా అదే ఆలోచనలతో బాధపడుతూ ఉండగా మరునాడు జరిగిన చమత్కారాన్ని శ్రోతలు సవిస్తరంగా వినండి. ఆశ్చర్యకరమైన అనుభవాన్ని గమనించండి. ప్రాతకాలమే ఆనందరావు పాకాడే మాధవరావును వెతుకుతూ వచ్చాడు. అది కూడా ఉదయాన సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి మాధవరావు వద్ద కూర్చుని తన స్వప్న విశేషాన్ని చెప్పసాగాడు. అలా అక్కడ వారిద్దరూ గుసగుసలాడుకోవడం ఇక్కడ గ్రంథాన్ని పఠిస్తున్న వక్తకు శ్రోతలకు మనసులలో నిలకడ లేకుండా పోయింది. ఆనందరావు అసలే చంచలమైన మనసు కలవాడు. మాధవరావుతో తన స్వప్నాన్ని చెబుతుండగా ఆ ఇద్దరూ మెల్లగా మాట్లాడుకోసాగారు. దానితో గ్రంథ పఠన ఒక్క క్షణం ఆగిపోయింది. అప్పుడు కాకాసాహెబు, మీరిద్దరూ ఆనందంగా ఉన్నారు, ఏమిటి విశేషం? అదేమిటో మాకు కూడా చెప్పండి అని అన్నాడు. అందుకు మాధవరావు, నిన్ననే కదా నీకు సంశయం కలిగింది, దానికి సమాధానం వెంటనే దొరికింది. తరింపచేసే భక్తి యొక్క లక్షణాన్ని వినండి. బాబా ఆనందరావుకు కలలో ఎలా దర్శనమిచ్చారో వినండి. మీ సందేహం తొలగిపోతుంది. గురువు పాదాలకు వందనం చేసే భక్తి ఉంటే చాలు అని అర్థమవుతుంది అని చెప్పాడు. ఆ స్వప్న వృత్తాంతాన్ని వినడానికి అందరికీ కుతూహలం కలిగింది. ముఖ్యంగా కాకాసాహెబ్కు జిజ్ఞాస. మొదట సంశయం కలిగింది అతనికేగా. అందరి ఆతురతను గని ఆనందరావు కలను శ్రద్ధగా చెప్పసాగాడు. అక్కడి వారంతా కూడా వింతగా వినసాగారు. నేను ఒక సముద్రంలో నీటిలో నడుము వరకు నిలబడి ఉన్నాను. అక్కడ అకస్మాత్తుగా శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు. వారు రత్న ఖచ్చిత సింహాసనంపై విరాజమానులై ఉన్నారు. వారి చరణాలు నీటి లోపలే ఉన్నాయి. అటువంటి దృశ్యాన్ని చూశాను. మనోహరమైన వారి రూపాన్ని చూసి నాకు అత్యంత సంతోషం కలిగింది. అది కళ అన్న భావనే లేదు.
వారి దర్శనంతో మనసుకు ఆనందం కలిగింది. ఎంతటి విశిష్టమైన యోగం! అక్కడే నిలబడి ఉన్న మాధవరావు భక్త్యావేశంతో, ఆనందరావు, బాబా పాదాలపై పడు అని చెప్పాడు. అలా చేయాలని నాకు చాలా కోరికగానే ఉంది గాని బాబా పాదాలు నీటిలో ఉన్నాయి, అవి నా చేతికి ఎలా అందుతాయి? నీటిలోని ఆ పాదాలపై నేను శిరస్సు ఎలా వంచను? ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు అని అన్నాను. అప్పుడు మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి. దేవా, నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి అని. అలా అనగానే వెంటనే బాబా తమ పాదాలను బయటికి తీశారు. అప్పుడు ఆనందరావు ఆలస్యం చేయకుండా బాబా పాదాలను పట్టుకుని వందనం చేశాడు. బాబా పాదాలను అతడు అలా గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు వారు, నీవు భయపడవలసిన అవసరం లేదు, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు. జరి అంచు దోవతిని మా శ్యామాకు ఇవ్వు, అది నీకు శుభదాయకం అని కూడా చెప్పారు. వారి ఆజ్ఞను శిరసా వహించి జరి అంచు ధోవతిని తెచ్చాను. కాకాసాహెబ్ మీ చేతులతో దీనిని మాధవరావుకు ఇచ్చి అతడు స్వీకరించేలా చెయ్యండి. నా ఈ విన్నపాన్ని మన్నించండి. మాధవరావు దీన్ని కట్టుకునేలా చెయ్యండి. నాకు సంతోషం కలుగుతుంది. నేను మీకు చాలా కృతజ్ఞుని అవుతానని అన్నాడు. అతని మాటలను మాధవరావు స్వయంగా విన్నాడు కానీ కాకాసాహెబ్ ఇచ్చిన ధోవతిని అతడు స్వీకరించలేదు. అతడు తన మనసులో, ఇది స్వప్నమే, నాకు సూచనగా ఏదైనా దృష్టాంతం కలిగితే తప్ప నేను ఈ వస్త్రాన్ని తీసుకోను అని అనుకున్నాడు. అప్పుడు కాకాసాహెబు, బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం, తీసుకోవడం మంచిదా కాదా అని చీటీల ద్వారా తెలుసుకుందాం. బాబా ఇచ్చిన చీటీ ప్రకారం వారి ఆజ్ఞను స్వీకరించుదాం అని బాగా నిశ్చయించుకుని చీటీలలో వ్రాసి బాబా పాదాల వద్ద ఉంచాడు. కాకాసాహెబు తన భారాన్నంతా సాయిపైనే ఉంచేవాడు. బాబా అభిప్రాయాన్ని ముందుగా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడు. ఆ విధంగా బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు. వారి తరువాత కూడా చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు. ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు. పని చిన్నదైనా పెద్దదైనా చీటీల ద్వారా బాబా ఆజ్ఞను తీసుకోకుండా ప్రాణం పోయినా ఏ పని చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞయే ప్రమాణం. ఒకసారి బాబా చరణాలకు అంకితం చేసిన శరీరం మనది కాదు, దాని వ్యవహారం పైన మనకు అధికారం ఎక్కడిది అన్న ఈ దృఢ భావంతో లక్షల రూపాయల సంపాదనను కాలద్రోసుకున్నాడు గాని తన నిశ్చయాన్ని మరణం వరకు పాటించాడు. నీ భక్తి ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకుని వెళతాను, నీవు నిశ్చింతగా ఉండు అన్న బాబా యొక్క అనుగ్రహ వచనం అక్షరం అనుభవమైంది. కాకా నిర్యాణం గురించి సాయిలీలా పాఠకులకు తెలుసు. ఆ విషయం గుర్తుకు వస్తే విమాన ప్రయాణం అంటే ఇంతకంటే వేరే ఏముంటుందని అనిపిస్తుంది. ఆనందంగా గురువు నామాన్ని స్మరిస్తుండగా ఎటువంటి అనాయాస మరణం! కాకా దీక్షిత్ తన నిశ్చయంతో దృఢంగా ఉండేవాడు. అతని మనసు ఎప్పుడూ సాయి చరణాలలో ఉండేది. దానినే ఇష్టులకు మిత్రులకు కూడా నేర్పించి గురు చరణాలలో విలీనమైపోయాడు. ఇప్పుడు పూర్వకథానుసంధానం. ఆనందరావు, మాధవరావు ఇద్దరు కాకాపైని ప్రీతితో చీటీల ఉపాయాన్ని ఒప్పుకున్నారు. వెంటనే చీటీలను రాయించారు. ఒక చీటీలో దోవతిని తీసుకో అని, రెండవ దానిలో తీసుకోవద్దు అని వ్రాసి సాయి యొక్క చిత్రపటం కింద వారి పాదాల వద్ద ఉంచారు. महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అక్కడ ఉన్న బాలునితో ఒక చీటీని తీయించగా దానిలో దోవతిని స్వీకరించమని ఆజ్ఞ అయింది. మాధవరావుకు బాబా స్వప్నంలో చెప్పినట్లుగానే చీటీలో కూడా ఉండడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. జరి అంచు దోవతిని శ్యామ చేతుల్లో ఉంచాను. ఆనందరావు కాకా చీటీ రెండు కలవగానే ఆ ఇద్దరికీ సంతోషం, పరమానందం కలిగాయి. మాధవరావు తనతో ఆనందించాడు. ఆనందరావు సంతోషపడ్డాడు. సాయి భక్తి పరిపుష్టి కాగా కాకా సంశయం తొలగింది. ఈ కథాసారాన్ని ఎవరికి వారు ఆలోచించాలి. గురువు చరణాలయందు శిరసు నుంచి గురునోటి నుండి వెలువడిన వచనాలయందు ధ్యానం ఉంచాలి.
మన భూమిక, మన స్థితిగతులు, మన చిత్తవృత్తి మనకంటే మన గురువుకే బాగా తెలుస్తుంది. మనలను ఉద్ధరించే బాధ్యత వారిదే. రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వలె సద్గురువు భవరోగ నివారణానికి శిష్యులకు నియమాలను విధిస్తాడు. వారు స్వయం ఆచరించే దానిని మనం అనుసరించకూడదు. గురువు నోటి నుండి మీ కొరకు వెలువడిన వచనాలను ఆచరించాలి. ఆ మాటలపైనే మనసు నుంచి నిత్యం వానినే మననం చేయాలి. అవే మీ ఉద్ధరణకు ఉపయోగపడతాయి. ఉపయోగపడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గురువు చెప్పిన పురాణం కానీ, గ్రంథంలోని విషయం కానీ వారి వచనాలను స్పష్టం చేయడం కోసమే వారి ముఖ్యోపదేశాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి. అవే మనకు వేద జ్ఞానం. ఏ సత్పురుషుని వచనాలనైనా అవమానించకూడదు. కన్న తల్లిలా అన్యులెవరు చూస్తారు? తల్లికి తన బిడ్డల యందు నిజమైన వాత్సల్యం ఉంటుంది. బిడ్డలు కోరిన దానిని తీరుస్తుంది. ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు. సాధువులు సృష్టిలో లెక్కలేనంత మంది, కానీ మన తండ్రి మన తండ్రే అని సాయి నోటి నుండి వెలువడిన కరుణావచనాన్ని మీ హృదయ పలకంపై చిత్రించుకోండి. సాయి నోటి నుండి వెలువడిన వచనాల యందే ధ్యానం ఉంచండి. ఆ దయామయులే చివరకు మన తాపత్రయాలను క్షమింపచేస్తారు. వారి కళ వారికే తెలుసు. వారి ఆ కళాకౌశలాన్ని మనం కళ్ళతో చూడాలి అంతే. సహజంగా అవలీలగా సంభవించే వారి లీల ఎంత అద్భుతం! ఎవరు ఏది చెప్పినా ఆ మాటలన్నింటినీ వినండి. మీ ధ్యానాన్ని మీ ధ్యేయాన్ని వదలకండి. మీ గురువు యొక్క వచనాలను మర్చిపోకండి. ఇదే పరమ శుభప్రదము. ఇందులోనే భయహరణము, ఇందులోనే గ్రంథాలు, పురాణాలు, జపతప అనుష్ఠానాలు ఉన్నాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మీరు ఒకదానిపైన మహల్సాపతి రెండవ దానిపైన సేనించండి అని చెప్పాడు. కాదు సారాంశం. గురువును ప్రేమించండి. వారికి అనన్య భావంతో నమస్కరించండి. సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడ ఉంటుంది? అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు. సృష్టిలో దగ్గరలో కానీ దూరంలో కానీ సప్త సముద్రాలకు అవతల ఉన్నా ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యుల యందు అత్యంత ప్రేమ కలిగి ఉంటాడు. ఇలా వ్రాస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వచ్చింది. ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని. ఒకసారి బాబా మసీదులో మహల్సాపతితో ఉండగా వారికి అకస్మాత్తుగా పూర్వం చెక్క పలకపై శయనించిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ చెక్క సుమారు 1 అడుగు వెడల్పు మాత్రమే. దానిపై పడుకోవడానికి దానికి 2 వైపులా పాత గుడ్డ పీలికలు కట్టి మసీదు దూలానికి అడ్డంగా వ్రేలాడగట్టేవారు. చీకటిలో పడుకోకూడదని బాబా తల వద్ద కాళ్ల వద్ద దీపాలను ఉంచి అవి రాత్రంతా వెలుగుతుండగా ఆ చెక్క పైన శయనించేవారు. ఆ చెక్క పలక వృత్తాంతాన్ని ఇదివరకే ఒక అధ్యాయంలో వర్ణించాను. ఇప్పుడు దాని మహత్యాన్ని వినండి. ఒకసారి బాబా ఈ చెక్క పలక గొప్పతనాన్ని వర్ణించగా కాకాసాహెబ్ దీక్షిత్కు కలిగిన ఆలోచన వినండి. అతడు బాబాతో, మీకు ఈ చెక్క పలకపై శయనించాలని కోరికగా ఉంటే ప్రేమగా ఒక చెక్క పలకను వ్రేలాడ కట్టిస్తాను, మీరు సుఖంగా పడుకోవచ్చు అని అన్నాడు.
బాబా అతనితో మహల్సాపతిని క్రింద వదిలి నేను పైన ఒక్కడిని ఎలా పడుకోగలను, నేను క్రింద బాగానే ఉన్నాను అని జవాబిచ్చారు. అప్పుడు కాకా ప్రేమగా, మరొక చెక్కపలక కట్టిస్తాను, మీరు ఒకదానిపైన, మహల్సాపతి రెండవ దానిపైన శయనించండి అని చెప్పాడు. ఆ మాటకు బాబా, అతడు చెక్కపై ఎలా పడుకోగలడు, శరీరంలో సుగుణ సంపద ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు, చెక్క పలక పైన పడుకోవడం సులభం కాదు, నేను తప్ప ఎవరు దానిపైన శయనించగలరు, నిద్రను వదిలి కళ్ళు తెరుచుకొని ఉండగలవారే దానిపై శయనించగలరు. నేను నిద్రించేటప్పుడు నా సన్నిధిలో నా గుండెపైన చేయి వేసి కూర్చుండమని అతనికి చెప్పాను. ఆ పని కూడా చేత కాలేదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఆ చెక్క ఏం పనికిరాదు. ఆ చెక్క పలక నాకు మాత్రమే పక్కా. నా హృదయంలో నామస్మరణ జరుగుతుంటుంది. అప్పుడు చేతిని ఉంచి, చూడు, నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు అని అతనిని ఆజ్ఞాపించగా అతనికే నిద్ర వచ్చి అతని చేయి బరువెక్కి రాయిలా అవుతుంది. నేను భగత్ అని అనగానే అతను నిద్ర ఎగిరిపోయి ఆందోళన పడతాడు. నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు నిద్ర తమ కింకరుడైన ఆ నరుడు పైన ఎలా పడుకోగలడు అని అన్నారు. అలా బాబా భక్తులపైని ప్రేమతో సందర్భానుసారం మన శక్తి కొలది మనం చేస్తూ ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి అని చెప్పేవారు. సాయినాథుని లీల అగాధం కనుక హేమాడు వారి చరణాలను ఆశ్రయించగా బాబా కూడా అతనిని తమ కృపతో ఆశీస్సులతో ఎప్పుడూ తమ స్మరణలో ఉంచారు. స్వస్యశ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంథ విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ గురు చరణ మహిమ అను 45వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. శ్రీ సాయి సచరితం 46వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం. శ్రీ సాయి, మీ స్మరణ ధన్యం. శ్రీ సాయి కర్మబంధనాల నుండి విముక్తిని ప్రసాదించే మీ దర్శనం ధన్యం. ఇప్పుడు మీరు అదృశ్యంగా ఉన్న భక్తి భావం ఉన్న వారికి సమాధిలో జాగృతంగా ఉన్న మీ జ్యోతి స్వరూపం వెంటనే అనుభవం అవుతుంది. మీరు మీ భక్తులను దేశ విదేశాలలో ఉన్న కనిపించని సూక్ష్మమైన దారంతో లాక్కుని వస్తారు. వారిని మీ పాదాల వద్ద ఉంచి తల్లి తన బిడ్డలను చూచేలా మీరు ప్రేమగా దగ్గరకు తీసుకొని సునాయాసంగా పోషిస్తారు. మీరు అలా సూత్రాలను నడిపిస్తుంటారు. కానీ మీరు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. కానీ మీరు భక్తుల వెనుకే ఉన్నట్లు వారికి అనుభవం అవుతుంది. జ్ఞానులు, పండితులు, చతురులు అహంభావం వలన ప్రపంచమనే సుడిగుండంలో చిక్కుకుంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను, ఏమీ తెలియని వారిని మీ శక్తితో ఆడిస్తారు. లోపల నుండి అనేక లీలలను చేస్తూ పైకి ఏమీ అంటనట్లు కనిపిస్తారు. అంతా చేస్తూ నేనేమీ చేయను, నేను కర్తన కాను అని చెప్పుకుంటారు. మీ చరితం ఎవరికీ అర్థం కాదు. అందువలన శరీరాన్ని, వాక్కును, మనస్సును మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరం మీ నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళనమవుతుంది. కోరికలు గల వారి కోరికలను తీర్చి ఏ కోరికలో లేని వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి మీ మధుర నామం సద్భక్తులకు సుగమోపాయం. దాని ద్వారా పాపాలు నశించిపోయి రాజస తమో గుణాలు విశేషంగా తొలగిపోయి క్రమేణ సత్వగుణం అభివృద్ధి చెందటంతో ధర్మ సంచయము కలుగుతుంది. ధర్మవృత్తి జాగృతం కాగానే దాని వెంట వైరాగ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. విషయ సుఖాల వాంఛ నశించిపోతుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది. నిత్యానిత్య వివేక జ్ఞానం కలగగానే ఆత్మస్వరూపంతో అనుసంధానం కుదురుతుంది.
అదే గురు చరణాలలో స్థిరపడటం. దీని పేరు సంపూర్ణ గురు గురువర్పణ. మనసు సాయి పాదాలకు అంకితమైంది అని అనటానికి ఒకటే గుర్తు. సాధకుని మనసు శాంతినే కాంక్షిస్తుంది. అతని భక్తి పూర్తిగా వికసిస్తుంది. ప్రేమపూర్వకమైన గురుభక్తికి ధర్మం అని పేరు. అంతటా నేనే ఉన్నాను అన్నది జ్ఞానసారం. విషయ సుఖాలలో ఆసక్తి లేకపోవటం పరమ వైరాగ్యం. దానితో ప్రపంచం నుండి మనసు విరమిస్తుంది. ఇటువంటి భక్తి యొక్క మహిమ ధన్యం. ఏకాగ్ర మనసుతో ఈ అనన్య భక్తిని సాధించిన వారి ఆధీనంలో శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటి గురుభక్తి ఉన్నవారికి ఏమి లోటు ఉండదు. మనసులో దేనిని కోరినా అవి అప్రయాసంగా లభిస్తాయి. ఇటువంటి భక్తి ఉన్న చోట బ్రహ్మస్థితి దాసి వలె ఉంటుంది. అక్కడ మోక్షాన్ని ఎవరూ ఖాతరు చేయరు. అట్టి వారి పాదాల వద్దకు పుణ్యతీర్థాలు చేరుతాయి. గత అధ్యాయంలో దీక్షితు భాగవతాన్ని పఠించటం, నవయోగం యొక్క భక్తి వర్ణన, సాయి యొక్క పాద దర్శనము, సాయి భక్తుడైన ఆనందరావు పాకాడే తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పటం మరియు సాయి యొక్క భక్తి వైభవాన్ని గురించి చెప్పబడింది. బాబా తమ దరికి చేర్చుకున్న వారు తమ ఇంటిలో ఉన్నా లేదా ఎక్కడో ద్వీపాంతరంలో ఉన్న శ్రీ సాయి ఎల్లవేళలా వారి వద్దే తప్పకుండా ఉంటారు. భక్తులు ఎక్కడెక్కడికి దర్శనమిస్తారు. आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ విషయంలో ఒక అభినవ కథను శ్రోతలైన మీకు చెప్తాను. దీనిని వింటే ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి. ఇక్కడ సాయి నోటి నుండి వచ్చిన అక్షరాలను శ్రవణాల ద్వారా భక్తిగా సేవిస్తే సమాధి సుఖం కూడా వెనుతిరిగిపోతుంది. భక్తులు ఆత్మానందంలో మునిగిపోతారు. అడుగడుగునా చమత్కారపూరితమైన ఇటువంటి మధురమైన కథను వింటే శ్రోతలు తమను తాము మరచిపోతారు. వారి హృదయాలు ద్రవించిపోతాయి. కాకాసాహెబ్ దీక్షితుని జ్యేష్ఠ కుమారుడైన బాబుకు నాగపూర్లో వడుగు చేయాలని నిశ్చయమైంది. నానాసాహెబ్ చాందోర్కరుని జ్యేష్ఠపుత్రునికి కూడా వివాహం చేయాలని అనుకోగా దాని కొరకు గ్వాలియరు పట్టణానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. వడుగు కార్యం పూర్తయ్యాక గ్వాలియర్కు వివాహానికి రావటానికి కాకాకు అవరోధం కాకూడదని నానా ఆలోచన. నాగపూర్ నుండి గ్వాలియర్కు కాకాసాహెబ్ సావకాశంగా రావటానికి ఆ ఇద్దరికీ వీలుగా ముహూర్తాలను నిర్ణయించాడు. తరువాత సాయిబాబా దర్శనానికి మరియు వివాహానికి ఆహ్వానించటానికి కూడా భక్త శ్రేష్ఠుడైన నానాసాహెబు ఎంతో ఉత్సాహంతో షిరిడీకి వచ్చాడు. కాకాసాహెబ్ అక్కడే ఉన్నాడు. నానా మసీదుకు వెళ్ళి చేతులు జోడించుకుని బాబాను వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు బాబా, సరే శ్యామాను వెంటబెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబు కూడా బాబాను వడుగుకు రమ్మని ఆహ్వానించాడు. అతనితో కూడా బాబా అట్లే శ్యామాను వెంటబెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబు బాబా స్వయంగా రావాలని వారిని బలవంత పెట్టసాగాడు. అందుకు బాబా వెంటనే, కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా చేసి శ్యామా కంటే ముందుగా వస్తాను, రావటానికి నాకేం ఆలస్యమని జవాబిచ్చారు. ఈ మాటలను శ్రోతలు గుర్తుంచుకోండి. వాని అర్థాన్ని, సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. భోజనమయ్యాక మాధవరావు ఒకసారి గ్వాలియర్ వరకు బయలుదేరితే ఇక కాశీ ఎంత దూరంలో ఉంటుంది అని ఆలోచించాడు. దారి ఖర్చుకు నందారాము వద్ద 100 రూపాయలను అప్పు తీసుకుని బాబా అనుమతిని తీసుకోవడానికి వెళ్ళాడు. ఎంతో ఆదరపూర్వకంగా, ఇప్పుడు వడుగు వివాహం కారణంగా గ్వాలియర్ వరకు వెళుతున్నాను కదా, కాశీ గయా యాత్రలు కూడా వెళ్ళటం మంచిదని నేను అనుకుంటున్నాను. దేవా, మీ చరణాలకు నమస్కరించి వేడుకుంటున్నాను. మరి కాశీ గయా వెళ్ళిరానా అని అడిగాడు. బాబా మాధవరావుకు సంతోషంగా వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చారు. బాబా మరలా అతనితో, నీవు అడుగుతున్న దానిలో అనుచితం ఎక్కడుంది? ఎందుకు అడుగుతున్నావు? ఏ కష్టం లేకుండా సహజంగా సంభవించే దానిని తప్పకుండా సాధించుకోవాలి అని చెప్పారు. అలా బాబా అతనికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు బండి చేసుకుని కోపర్గాం మార్గాన పడ్డాడు. అప్పుడు అప్పా కోతే కలిశాడు. అప్పా మనవరాలిని తీసుకుని రావటానికి చాంద్వాడాకు వెళుతున్నాడు. కాశీ యాత్రను గురించి విని టాంగాల నుండి దూకాడు. కాశీ ప్రయాణానికి అతని వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేకపోయాడు.
మాధవరావు ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకు ఆలోచించవలసింది ఏముంది? ఆ అవకాశాన్ని తీసుకుని ఆనందంగా బండిలో కూర్చున్నాడు. అప్పాకోతే పాటిలు ధనవంతుడు, కానీ అప్పుడు చేతిలో డబ్బు లేనందువలన కాశీ ప్రయాణం ఆగిపోతుందేమోనని అతనికి పెద్ద చింత. చేజిక్కిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా పుణ్యం సంపాదించుకోవాలి. పైగా మాధవరావు వంటి తోడు ఉన్నప్పుడు తన కోరికను తీర్చుకోవాలి అని అప్పా ఉద్దేశం. అతని బాధను గ్రహించి మాధవరావు అతనికి ధైర్యం చెప్పి అతని వెంట పెట్టుకుని వెళ్ళి కాశీ యాత్రను చేయించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ పూజీకి జై. తరువాత వారిద్దరూ ఉపనయన శుభకార్యానికి నాగాపూర్కి వెళ్ళారు. కాకాసాహెబ్ మాధవరావుకు దారి ఖర్చుకు 200 రూపాయలను ఇచ్చాడు. అక్కడి నుండి వివాహ సమారంభానికి గ్వాలియర్ వెళ్ళారు. నానాసాహెబ్ మాధవరావుకు 100 రూపాయలను ఇచ్చాడు. నానా వియ్యంకుడు శ్రీమన్ జఠారుకు కూడా 100 రూపాయలను ఇచ్చాడు. ఈ విధంగా గురు బంధువును నానా సత్కారపూర్వకంగా గౌరవించాడు. కాశీలోని మంగళ్ ఘాట్ వద్ద బంగారు రేకులతో పొదిగిన సుందరమైన లక్ష్మీనారాయణ మందిరానికి జటారు యజమాని. అయోధ్యలో కూడా జటారు యొక్క శ్రీరామ మందిరం ఉంది. ఈ రెండు క్షేత్రాలలోనూ అప్పాకు మాధవరావుకు గౌరవాదరాలు చేయవలసిన పనిని అతడు గుమస్తాకు అప్పగించాడు. మాధవరావు అప్పా గ్వాలియర్ నుండి మధురకు వెళ్ళాడు. వారితో వజే బినివాలే పెంఢార్కర్ కూడా వెళ్ళి ఆ ముగ్గురు తిరిగి వచ్చేశారు. అక్కడి నుండి అప్పాకోతే మాధవరావు ప్రయాగకు వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవానికి అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ 21 రోజులు ఉన్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం సూర్యగ్రహణం గడిచాక ఇద్దరు గయకు బయలుదేరారు. వారు రైలు బండిలో ఉండగా గయలో ప్లేగు వ్యాపించి ఉన్నదని, సంచులలో గుండులలో ఉన్న జనం అదే చింతతో ఉన్నారని అక్కడి పరిస్థితిని విన్నారు. రైలు గయ స్టేషన్లో ఆగేసరికి రాత్రైనందువలన ఇద్దరు అక్కడే ధర్మశాలలో విశ్రమించారు. తెల్లవారగానే పిండ ప్రదానము చేయించి బ్రాహ్మణుడు వచ్చి యాత్రికులంతా వెళ్ళిపోతూ ఉన్నారు, త్వరగా పదండి అని చెప్పాడు. మాధవరావుకు దిగులు. సరే వస్తాం, కానీ ప్లేగు మీ బస్తీలో కూడా ఉందా అని మెల్లగా అతనిని అడిగాడు. అక్కడ అలాంటిదేమీ లేదు, మీరు అక్కడికి వచ్చి చూడండి, మీరు నిశ్చింతగా నా వెంట రండి అని చెప్పాడు. ఇద్దరూ అతని వద్దకు వెళ్ళి విశాలమైన అతని ఇంటిని చూచి సంతోషించారు. వారి ఆనందానికి మరో కారణం, వారు కూర్చోగానే ఎదుట బాబా యొక్క పటాన్ని చూచారు. మాధవరావు హృదయం ద్రవించి గద్గదుడయ్యాడు. గయ వంటి దూర ప్రదేశంలో సాయి యొక్క పటం కళ్ళకు కనిపిస్తుందని అతడు అసలు అనుకోలేదు. ఇద్దరు ఆశ్చర్యపోయారు. మాధవరావు బాగా కరిగిపోయాడు. కళ్ళల్లో నుండి ఆనందాశ్రువులు దొర్లాయి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏ కారణం లేకుండా మాధవరావు ఏడుస్తుంటే బ్రాహ్మణునికి సందేహం కలిగింది. అతని మనసు వికలమయ్యింది. గయలో ప్లేగు ఉంది, యాత్ర చక్కగా జరుగుతుందా అని మాధవరావు చింతిస్తున్నాడని అతడు బాధపడ్డాడు. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందుగానే చెప్పాను కదా, అయినా మీరు దుఃఖపడడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా మీద విశ్వాసం లేకపోతే
వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి అంత కూడా భయం లేదు. ఎందుకు కళ్ళ వెంట నీరు కారుస్తున్నారు అని అన్నాడు. ప్లేగు భయంతో యాత్రికుని ధైర్యం సడలిపోయి ఊరికే నిష్కారణంగా ఏడుస్తున్నాడు అని తలచి బ్రాహ్మణుడు వారికి నచ్చ చెప్పబోయాడు. కానీ మాధవరావు మనసులో, మా సాయి తల్లి నాకంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్ర ముగించుకొని శ్యామ కంటే ముందుగా వస్తానని బాబా మునుపు చెప్పిన వచనం ప్రత్యక్షంగా అనుభవమయ్యింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే కళ్ళ ఎదుట బాబా పటం కనిపించగా అనుకోకుండా సంభవించినది అతనికి అత్యంత చమత్కారమని అనిపించింది. ప్రేమతో కంఠం గద్గదమయ్యింది. కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. శరీరమంతా రోమాంచితమై చెమట పట్టింది. మాధవరావు యొక్క ఈ స్థితిని చూచి అతడు ప్లేగు ఉందని భయపడ్డాడు. అందువలననే ఏడుస్తున్నాడు అని బ్రాహ్మణుడు మరో విధంగా తలచాడు. తరువాత శ్యామయే జిజ్ఞాసతో బ్రాహ్మణుణ్ణి ఈ పటం నీకు ఎలా లభించింది? మొత్తం చెప్పు అని అడిగాడు. 12 సంవత్సరాల క్రితం జరిగిన విశేషమంతా బ్రాహ్మణుడు మాధవరావుకు చెప్పసాగాడు. దానిని వినండి. ఆ బ్రాహ్మణునికి ఒక 100 కాదు 200-300 మంది జీతం పుచ్చుకునే నౌకర్లు ఉన్నారు. మన్మాడ్ మరియు పూనా తాంబేలో ఉన్నారు. యాత్రికులకు సదుపాయాన్ని కలిగించటం అతని నిత్య వృత్తి. అతని వ్యవహారం అలా జరుగుతుండగా అతడు షిరిడీకి వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప సత్పురుషులు. శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। గురు బంధువులకు మనవి. ఈ విజయదశమి సందర్భంగా సాయి పదంలో జరిగే సాయి అన్న ప్రసాద వితరణకు పుష్పాంజలి హోటల్ వారికి చెందిన ఖాళీ స్థలాన్ని మనం ఉపయోగించుకోబోతున్నాం. ఈ నూతన అన్నప్రసాద ప్రాంగణంలో మొట్టమొదటిసారి అన్నప్రసాదం వితరణ ప్రారంభమవుతున్న సందర్భంగా ఈరోజు రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు సాయినామం జరుగుతుంది. గురు బంధువులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత సాయి అన్నప్రసాద వితరణ జరుగుతుంది, గమనించగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
గురుబంధువులకి మనవి. ఈ విజయదశమి సందర్భంగా సాయి పదంలో జరిగే సాయి అన్నప్రసాద వితరణకు పుష్పాంజలి హోటల్ వారికి చెందిన ఖాళీ స్థలాన్ని మనం ఉపయోగించుకోబోతున్నాం. ఈ నూతన అన్నప్రసాదన ప్రాంగణంలో మొట్టమొదటిసారి అన్నప్రసాదన వితరణ ప్రారంభమవుతున్న సందర్భంగా ఈరోజు రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు సాయినామం జరుగుతుంది. గురు బంధువులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత సాయి అన్నప్రసాదన వితరణ జరుగుతుంది, గమనించగలరు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba,
Sai Baba,